వనమిక టీవీ మీకోసం వచ్చేసింది. ఒక చిన్న పల్లెటూరులో చిన్న ఇల్లు, పెద్ద బాధలు. ఆ ఇంట్లో జన్మించాడు అర్జున్. పుట్టినప్పటి నుంచి అతని జీవితంలో ఒక విషయం మాత్రం కరెక్ట్గా ఉంది: కష్టం. అతని తండ్రి చిన్న రైతు. వర్షం ఉంటే భోజనం, లేకపోతే ఆకలి. అమ్మ ఇంటి పనులు చేస్తూ పిల్లల్ని పెంచేది. అర్జున్ చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు, కానీ అతని పరిస్థితులు మాత్రం అతన్ని వెనక్కి లాగేవి. పాఠశాలలో టీచర్ ఒకసారి అడిగాడు, పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? అందరూ చెప్పిన సమాధానాలు చిన్నవే: పోలీస్, డ్రైవర్, షాప్ పెట్టాలి. కానీ అర్జున్ లేచి చెప్పాడు, నాకు జీవితాన్ని మార్చే మనిషి అవ్వాలి సార్. అందరూ నవ్వారు, కానీ టీచర్ మాత్రం ఒక్కసారి గమనించాడు, ఈ అబ్బాయిలో ఏదో ఉంది. కాలం గడిచింది. 1 సంవత్సరం. వర్షం రాలేదు, పంటలు పాడయ్యాయి, అప్పులు పెరిగాయి. ఒకరోజు అర్జున్ తండ్రి ఇంటికి వచ్చి మౌనంగా కూర్చున్నాడు. అమ్మ అడిగింది, ఏమైంది? అతను తలదించుకుని చెప్పాడు, ఇంకా చదువు పెట్టలేను, అర్జున్ని పనికి పంపాలి. ఆ మాట అర్జున్ హృదయాన్ని పగలగొట్టింది. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. ఆలోచించాడు, నా కలలు ఇక్కడితో ఆగిపోతాయా? మరుసటి రోజు అతని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాన్న, నేను చదువుకుంటాను, కానీ మీకు కూడా సహాయం చేస్తాను. అర్జున్ ఉదయం 4 గంటలకు లేవేవాడు, పాలు పంచేవాడు, పేపర్లు వేయేవాడు. మధ్యాహ్నం స్కూల్, సాయంత్రం కూలి పని, రాత్రి చదువు. అతని జీవితం ఒకే మాటలో చెప్పాలంటే ఆగని ప్రయాణం. చాలాసార్లు అలసిపోయాడు, చాలాసార్లు ఏడ్చాడు, కానీ ఒక్కసారి కూడా ఆగాలని అనుకోలేదు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అర్జున్ చాలా కష్టపడి చదివాడు, కానీ పరీక్షల ముందు రోజు అతని తండ్రి తీవ్ర అనారోగ్యంతో పడిపోయాడు. హాస్పిటల్, డబ్బుల్లేవు. అర్జున్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. పరీక్షలు వదిలేసి నాన్నను కాపాడాలి. అతని టీచర్ వచ్చి అడిగాడు, నువ్వెందుకు రాలేదు పరీక్షకు? అర్జున్ కళ్ళలో నీళ్లు. సార్, నేను నా కుటుంబాన్ని ఎంచుకున్నాను. టీచర్ ఒక్కసారి మౌనమయ్యాడు. అతను వెళ్ళి గ్రామంలో అందరినీ కలిపి డబ్బులు సేకరించాడు. పరీక్షల చివరి రోజు టీచర్ అర్జున్ దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇంకా ఒక అవకాశం ఉంది, రాయ్. అర్జున్ పరుగెత్తాడు. చివరి గంటలో వరిగంటలో పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చాయి. అర్జున్ జిల్లా టాపర్. అక్కడి నుంచి అతని జీవితం మారడం మొదలైంది. స్కాలర్షిప్, కాలేజ్, పార్ట్ టైం పని. ఇంకా కష్టం తగ్గలేదు, కానీ ఇప్పుడు అతనికి ఒక నమ్మకం వచ్చింది, నేను చెయ్యగలను. ఏళ్ల తర్వాత అర్జున్ ఒక పెద్ద కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాడు. అతను గ్రామానికి తిరిగి వచ్చాడు. పాత ఇల్లు, పాత జ్ఞాపకాలు. కానీ ఇప్పుడు కొత్త జీవితం. అతను ఒక పాఠశాల నిర్మించాడు, పేద పిల్లల కోసం. ఒక చిన్న పిల్లాడు వచ్చి అడిగాడు, అన్నా, మీరు ఇలా ఎలా సాధించారు? అర్జున్ నవ్వుతూ చెప్పాడు, నేనెప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. నేను ఒక్కటే చేశాను, ఆగాల్సిన ప్రతిసారి ఇంకో అడుగు వేశాను. జీవితంలో మనల్ని ఆపేది సమస్యలు కాదు, మనమే. ఒక్క అడుగు, ఇంకో అడుగు, అలా ముందుకు వెళ్ళేవాడే గెలుస్తాడు. విజయం ఒక్కసారిగా రాదు, ఆగని అడుగులే విజయాన్ని దగ్గరకు తీసుకువస్తాయి.